అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం ఇయాల బొచ్చడి ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పురుసతుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఎరికే కదా నెత్తి గీతలు. అమరావతికి వచ్చినాయట మంచి రోజులు, ముక్కిరుస్తున్నారు ప్రతిపక్ష పోళ్ళు. ఎటమటం చేసినాయట గప్చుప్లు, దావకాన్ల పడ్డరు ఈ అక్కలు. ఆగమాగమైతున్న పాకిస్తాను, వాళ్ళతోని ఇక సుట్టరికమే బందు. బండి నడిపింది ఎద్దు, లైసెన్స్ ఉన్నదో మరి కుద్దు. ఇప్పుడు అమరావతి ముచ్చట్నే చెప్పుకుందాం. శుక్రవారం నాడు రాజధాని పనుల కార్యానికి ఓపెనింగ్ చేసిండు కదా మన మోడీ సారు. అమరావతిల సంబరాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇక మోడీ సార్ స్పీచు అందరినీ దిల్ ఖుషి చేసిందట. పవన్ అన్ననైతే జనాలనే కాదు మోడీ సార్ను మళ్ళోసారి గెలుచుకున్నాడు. చంద్రబాబు సారు ముఖంలా షానొద్దులకు నవ్వు ముఖం కనబడ్డదటుల్లా. కానీ ఫ్యాన్ పాటోళ్ళే ఈ అమరావతి పేరంటం అంతా బుర్ర కథనే అని అంటుర్రు. మరి ఎందుకు ఇట్లా అంటుర్రు, ఏంది కథ మొత్తం మరుచుకుందాం రారి. అమరావతి పండుగ ధూమ్ ధామ్ గా నడిచింది కదా, అందరూ సంబరపడ్డారు. ఇక చంద్రబాబు సార్ ముఖంలోనైతే ఒక నవ్వుడు కనబడ్డదా, అసలు మస్తు సంతోషంగా ఉండడంలా. ఇక మోడీ సార్ మాట్లాడినంత సేపు చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు నవ్వుకుంటూనే ఉన్నారు. ఇక మోడీ సార్ ఉపన్యాసంతో అమరావతికి మంచి రోజులు వచ్చినట్టే. ఇక ఇదే పర్మనెంట్ రాజధాని అవుతుందని ఫిక్స్ అయిపోయారు జనాలు కూడా. కానీ పతిపచ్చ పోలే జర ముక్కురిచిన మోడీ సార్ ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చిండు, ఉపన్యాసం ఇచ్చిండు, పోయిండు, ఇచ్చింది లేదు ఏం లేదని అనబడుతుర్రు. ఇక పతిపచ్చ పోలు గట్లుంటే ఇక కూటమోళ్ళు మాత్రం వాళ్ళను మళ్ళోసారి బనాయిస్తాండ్రు. లోకమంతా సంతోషంగా ఉంటే ఈ ఫ్యాన్ పార్టీ వాళ్ళకు మాత్రం కళ్ళు మండుతున్నాయి, అలా కడుపులు కాలే. ఇక దుక్కుమల్ల ముచ్చట్లు అని చెప్తున్నారని అంటుర్రు. సరే ఎవరి ముచ్చట్లు ఎట్లున్నా కానీ మోడీ సారు, చంద్రబాబు సారు, పవన్ అన్న ముగ్గురు కలిసి అమరావతిని మాత్రం ఇక అవ్వాలదారి చేసేదాకా నిద్రపోయేటట్లు లేరనిపిస్తుంది. అంతేనంటారు ఏంది. ఎంత తన్లాడినా కుక్కతోక వంకర్నే ఉంటది కదా. పాకిస్తాన్ కథ కూడా గట్లనే ఉన్నది. వాడు మారడు గాక మారడు, వాడంతే. మొన్న ఉగ్రవాదులు చేసిన కథకు మన దేశం అంతా తన్లాడింది. పాకిస్తాన్ మీద మన దేశం కోపం మీదనే ఉన్నది. ఆ సోపతే అద్దని అనుకుంటున్నాం కదా. మరి పాకిస్తానోడు కుక్కిన పేన్ లెక్క ఉండాలనా? చూడురు ఏం చేసిండో. ఇంకా పాకిస్తాన్ మింట్లో చేతుల ములముల పెడుతున్నట్టున్నాయి, లేకుంటే సావాలనా బాగా కాయిస్తున్నదా ఎట్లా? ఉగ్రవాదులు చేసిన కథకు సప్పును జాక ఉండగనట మనల్ని రెచ్చగొట్ట పని పెట్టుకున్నాడు. తాపొక్కొక్క పారి తుపాకులు సప్పుడు ఎత్తూనే ఉన్నారు కదా. మొన్నటి సంది అదే కథ. మరి మన మిలిటరీలు ఊకుంటారా ఏంది? వాళ్ళకు మొన్నటి సంది కూడా గట్టిగానే బుద్ధి చెప్తాండ్రు. ఇక జమ్మూ కాశ్మీర్ బార్డర్ కాడ ఏమైతున్నది, పాకిస్తాన్ మిలిటరీలు చేస్తున్న మెంటల్ పని ఏంది, ఇవన్నీ బార్డర్ కాడికి వెళ్ళి మా విలేకరక చెప్తాది ఇనుకోరు ఒకపారి. దాదాపు ఇప్పుడు మనం ప్రస్తుతము POK బార్డర్, పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఇండియా బార్డర్ లో ఉన్నాం ప్రస్తుతము. ఇదే లాస్ట్ అన్నమాట. అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి ఈ నాలా అంటే ఈ వాటర్ వస్తుంది చిన్న కాలువలాగా. ఈ నీళ్లు మనకి ఇక్కడ ఏదైతే సింధు నదికి సంబంధించినటువంటి జీలం నది, అంటే ఇక్కడ మనకి బార్డర్లో జీలం నది, జీలం అన్నటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వాటరు జీలం నదితో మనకు అక్కడ కలుస్తుంది. అక్కడ కలిసిన తర్వాత ఈ రెండు వాటర్ అంతా కలిసి మరి తిరిగి మనకి పాకిస్తాన్కి వెళ్తుంది. దాంట్లో మనకి పాకిస్తాన్లో వచ్చేసేసి నీలం అన్నటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వాటర్ గురించే ఇప్పుడు సింధు నదికి సంబంధించినటువంటి ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో దాన్ని రద్దు చేయడం అన్నది భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి మొదటి చర్య. దీనితోటే పాకిస్తాన్ బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి. ये आपका जो उधर का आर्मी का है, इधर का जो बॉर्डर का मतलब पाकिस्तान का क्या है आगे का? इससे आगे कम से कम 2, 4, 5, 20 गांव हैं. ओके. तो उसके आगे कमान पोस्ट है. अच्छा. वहाँ पे ब्रिज है, ब्रिज उस साइड पाकिस्तान है, साइड हिंदुस्तान है. ओके. जस्ट आप करोगे उसका रास्ता कुछ तो होगा. अच्छा. विदाउट टेंशन. टेंशन नहीं है कुछ भी. विदाउट सेफ, हम सेफ हैं. अच्छा. हाँ अच्छी तरह से. मतलब जो भी ये फायरिंग ये सब कुछ चलता है, जो भी POK से है ना, उधर का पाकिस्तान का जो भी पर्सन से फायरिंग करता है, इधर का जो गांव का पीपल का है उस तरह का मतलब कोई तकलीफ नहीं होते? नो हमें तकलीफ कोई नहीं. हमें मार्केट में है. Okay. तो जो गाँव में बॉर्डर के गाँव में उनको थोड़ा बहुत तकलीफ
होती है। ఇటువైపు చూస్తే పాకిస్తాన్, తర్వాత మరి ఇది ఏదైతే మనకి ఎదురుగా కనపడుతుందో ఈ పుల్కి వెనకాల కూడా పాకిస్తాన్కి సంబంధించింది. తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ ఒక 2 గ్రామాలు ఉన్నాయి, దానికి కూడా అవతల కూడా పాకిస్తాన్కి సంబంధించింది. అయితే ఏదైతే మనకు నియంత్రణ రేఖను హద్దు మీరి ఏదైతే ఫైట్ చేస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలను ఖాళీ చేస్తున్నటువంటిది సమాచారం కూడా ఉంది. దీనికి తగ్గట్టుగానే అక్కడ ఆర్మీ అధికారులు కూడా వాళ్ళు భేటీ కావడం, అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక రిహార్సల్స్ ఇస్తున్నటువంటిది అని చెప్పవచ్చు. అయితే ఏదైనా ఇలాంటిది అంటే భారత్ ఒక 24 గంటలు నుంచి 24 గంటలు లేదంటే 36 గంటల దాడి చేస్తున్నటువంటి భయం అన్నటువంటిది రక్షణ శాఖ మంత్రి స్వయంగా ప్రకటించడము, తర్వాత దానిపై కూడా ఎప్పుడు కూడా బెంబేలెత్తుతున్నటువంటి పాకిస్తాన్ ఇక్కడ ముఖ్యంగా మనం అడుగు పెట్టామంటే అంటే ఏదైతే పిఓకి బార్డర్లో మనం ఉన్నామో అయితే దీంట్లో అడుగు పెట్టినప్పుడు మొత్తం అంతా కూడా మేము దాదాపు మా జర్నీ ఉదయం నుంచి అవుతున్నటువంటి జర్నీలో అడుగడుగున సైనికులు ఎక్కడైనా కానీ భద్రతా వలయంలో ఉన్నటువంటి ఈ బార్డరు మనకి రాత్రి కూడా ఏదైతే మనకు పిఓకే బార్డరు దాదాపు 740 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బార్డర్ చుట్టూరా ఏవైతే మనకి మెయిన్ సెక్టర్ పాయింట్స్ ఉందో ఆ సెక్టర్ పాయింట్ల మీద నియంత్రణ ఏదైతే ఉల్లంఘనను అతిక్రమించి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ననా గట్ల నడుతుంది కథ. ఇక మన సర్కారు ఆ పాకిస్తాన్కు మొస మరకుండా ఎత్తనే ఉన్నది కదా. నీళ్లు వంపుతలేదు, విమానాలు బంద్ అయిపోయినాయి, ఇక్కడున్న పాకిస్తాన్లు సాగదోలిర్రు. ఇక వాళ్ళ సినిమాలను కూడా చూసేది లేదు. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి మన కాడికి దిగుమతి అయ్యే సామాన్ల మీద కూడా నిషేధం పెట్టింది మన సర్కారు. అంటే ఇక పాకిస్తాన్ తోని మనకు పురాగా తెగదింపులు అయినట్లే. అసలు మనం ఇది చెయ్యబట్టి వాళ్ళకు రూపాయి మందం కూడా ఫాయిదా ఉండదన్నట్టు ఇదివరకు. ఇక ఇదివరకు మన సాయం లేకుండా ఇక పాకిస్తాన్ ఎంత అల్లాడిపోతుందో ఇక లోకమంతా ఎరిక అవుతున్నట్టే. ఇప్పుడు అల్లూరు జిల్లాకు పోదాం రార్రి. అసలు పోయేటట్టు కూడా లేదు కాదు. ఎందుకు రోడ్లు చక్కగా లేవా, బస్సులు అత్తలేవా అనుకునేరు. గది కాదు ముచ్చట, ఆడ బంద్ నడిచింది. బంద్ 2 రోజుల సంది జిల్లా అంతా డక్కు డక్కు అనుకుంటూనే ఉన్నది. ఇంతకు ఈ బంద్ ఎందుకు, ఎవరు చేసిర్రు, ఏమిటికి వేసిర్రు, షార్ట్ కట్లు ఆర్చుకుందాం రారి. అల్లూరు జిల్లా ఆదివాసుల బంధు చేస్తున్నారు కదా. అంటే హీరో విజయ్ దేవరకొండ అన్న ముచ్చట్ల కాదు, అదే ఒడిచిపోయిన పంచాయతీ. పంతులు పోస్టుల మీద వీళ్ళు ధర్నా చేస్తాండ్రు, ఇక బంధులు పాటిస్తుర్రు. ఇక ఆంధ్ర ప్రభుత్వం కొత్త టీచర్లను తీసుకునేందుకు డిఎస్సి పెడుతురు కదా. డిఎస్సిలా అందరితోని మమ్మల్ని కలపద్దు, ఇక మాకు సపరేట్ డిఎస్సి కావాలి, మా ఏరియాలో మాకు కొలువులు కావాలని గిరిజనులు డిమాండ్ చేస్తుర్రు. ఎప్పటి సందో చెప్తున్నాం కానీ సర్కారు పట్టించుకుంటలేదట. అందుకే 2-3 వద్దుల సంది అల్లూరు జిల్లా అంతటా కూడా బంధు పాటిస్తాండ్రు. ఈ రోజే కాదు, మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము నిరవధిక సమ్మె చేస్తాము. రేపు కూడా ఈ బంద్ జరుగుతుంది. ఇక ఇట్లా రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళకు పోలీసు వాళ్ళు అడ్డం పడ్డారు. ఇక ఎక్కువ జావుడు కాకుండా ఇక బందోబస్తు గట్టిగా చేసిర్రు. ఇక ఈ గిరిజనుల బంధుతోని జిల్లాలో ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోయినాయి, దుకాణాలు బంద్ అయిపోయినాయి. సర్కారు దిగొచ్చేదాకా ఈ బంద్ గిట్లనే చేస్తామని వీళ్ళు అంటుర్రు. మరి చూడాలి ఈ పంచాయతీ ఎంత దూరం పోతుందో. ఈ రోజు రాష్ట్ర మన్యం బంద్ విజయవంతం జరుగుతుంది. 2 రోజులు జరిగినటువంటి ఈ మన్యం బంద్ను సహకరించినటువంటి ఆదివాసీ సమాజానికి, అలాగే ఆదివాసేతర వ్యాపార సముదాయ వర్తకులందరికీ కూడాను మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలల్లా చిన్నపాటి స్పీడ్ బ్రేకర్ వచ్చిందుల్లా, అందుకే నేను కూడా స్పీడ్గా బ్రేక్ తీసుకొని మొత్తమంతా ఛాయ బొట్టు తాగి ఇంకా స్పీడ్గా మళ్ళొత్తా. అబ్బా నిజంగా కర్రెగుట్ట తలుచుకుంటుంటే నా పానమంతా కలుక్కుమంటోందోల్లా. అటు అడవిల అన్నలు, వాళ్ళను ఎన్కులాడుట్ల పోలీసులు, ఎప్పుడేమవుతుందో ఎవరికి ఏం ఆపదత్తదో, నడిమిట్లా జనాలు ఏమవుతారో ఇగో గిట్లనే అనిపిస్తుంది. 1 కాదు 2 కాదు, దగ్గర 2 వారాల సంది కర్రెగుట్టల కాక రేగుతూనే ఉన్నది. ఇగో ఇప్పుడు చూడుర్రి ఏమైతుందో. ములుగు జిల్లా కర్రెగుట్ట ఎరిపెక్కుతుందోలా. అన్నల కోసము పోలీసులు, ఇక పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అటు అన్నలు. అసలు జాగుడు మూతలు ఆడినట్టే అవుతుంది. దగ్గర 12-13 రోజులు అవుతుంది కదా కర్రెగుట్టల పోలీసులు దేవరాడ బట్టి. ఓ దిక్కు ఎండ, ఇంకొక దిక్కు ఏడ మందు బాతలు ఉన్నాయో, ఏడ తుపాకులతో కాలుతున్నారని అనుమానము. అయినా కానీ పోలీసులు చెట్టు పుట్ట కొండ కోన అంతటా లెంకులాడుతుర్రు.
డ్రోన్లు గాలి మోటార్లు కూడా దిగుతున్నాయి. ఇక నక్సలైట్ల కోసము ఇప్పటికే ఎన్కౌంటర్లు కూడా జరిగినట్టు అంటున్నారు కానీ బయటకు మాత్రం ఏది తెలవలిత్తలేరు. ఇక 12 రోజుల సంది అడవిలో తిరుగుతున్న పోలీసులకు గాలి మోటార్లకు వెళ్ళి అన్నం ప్యాకెట్లు పంపుతుర్రు. అగో ఇక ఇంకో దిక్కు ఇటు కర్రెగుట్ట చుట్టుముట్టు ఉన్న ఊళ్ళో అయితే నిద్ర పట్టేటట్టే ఒట్టు. పాపం తాపకొక పారి బాంబులు సప్పులు తుపాకుల మోతలు ఎవరు చచ్చిపోయారో ఎవరింటి మీద బాంబులు పడతాయో ఈ గోసేందని రంది పెట్టుకుంటుర్రు. మొత్తానికి అటు పోలీసులు తగ్గుతలేరు, ఇటు అన్నలు కూడా వెనకడికి ఎత్తలేరు. నడిమిట్లా ఈ జనాలేమో గోసపడతాండ్రు. నేను మీకు ముచ్చట చెప్పాలనా, రోడ్డు మీద గప్షుప్ల బండి కనబడితే చాలు నా పానమంతా మిట్ట మిట్ట కొట్టుకుంటుందిలా. మీరు ఏమనుకున్నా మంచిదే, గప్చుప్లు తినంది నాకు ఇంటికే పోబుద్ది కాదు. మీరు గప్షుప్ బండి కాడ ఏనడన్న నజరేయుర్రి, బండి చుట్టూ మన ఆడోళ్ళే ఎక్కువ ఉంటారు కదా. ఆ గప్చుప్ బండి అయినా కూడా చెమటలు కక్కుకుంటా ముక్కు జీదుకుంటా చెయ్యిని బిందెల ముంచి బిందెలున్న నీళ్లను ఒక్క ఒడిచిన గప్షుప్లో పోసి స్పీడ్గా మనకిస్తే ఇక ఆ రామసక్కని గప్షుప్ను ఆగమాగంగా మనం నోట్లు వేసుకుంటే ఇక ఉంటుంది చూడు. ఏహే అదేందో దునియానే గెలిచినంత సంబరం అనిపిస్తుంది. భయ్యా ప్యాస్ దాలో అని కూడా అనాలే, అది కంపల్సరీ అన్నట్టు. అట్లంటే అదో తృప్తి కూడా. ఇప్పుడు ఈ గప్షుప్ల తెరువుకు నేను ఎందుకు పోయినా అంటే గా బెల్లంపల్లిలా ఈ గప్షుప్లు మోసం చేసినాయట కాదు, ఎట్లనో అరుచుకుందాం రార్రి. ఓస్ని ఇదేంది మన పాయరంగా తిన గప్చుపులు గోస పుట్టిస్తున్నాయా ఎట్లా? అయితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈ బుజ్జవాళ్ళు రాత్రిపూట గప్చుపులు తిందామని పోయిర్రు. భయ్యా ప్యాజ్దాలు అనుకుంటా మంచిగానే తిన్నారట. ఇక ఇంటికి పోయిర్రు కథమిగా. ఇక వాళ్ళ అవస్థ చూడాలి, వాంతులు కడుపు నొప్పి నెత్తు నొప్పి ఆగమాగం చందన ఇక రాత్రే దావకాలకు తోలుకపోయిర్రు. ఏమైందిరా ఏం తిన్నారంటే అందరం కలిసి గప్చుపులు తిన్నాము, అందరికి ఒకటిసారి కడుపు నొప్పుతుంది అని చెప్పిరట. అంతేనా బుజ్జి? నిన్న కాలేజ్లో పానీపూరి తిన్నాం. నైట్ 3 o'clock నుంచి సివియర్ వామిటింగ్స్ అండ్ మోషన్ స్టార్ట్ అయ్యాయి. చాలా స్టమక్ పెయిన్, చాలా సివియర్ వామిటింగ్స్, అసలు చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉంది. మార్నింగ్ ఇమీడియట్గా మా పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. సీరియస్ సిచ్యువేషన్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు అక్కడ హాస్పిటల్లో. అగోనట మరి నిజంగానే గప్షుప్లతో వీళ్ళు గావరైర్రా లేకుంటే ఇక నింద గప్షుప్ల మీద ఎత్తుర్రా? అగో గిట్లనే అనుమానం పడుతుర్రు గప్షుప్ బండోళ్ళు. కానీ ఏ మాట కామాటనుల్లా గప్షుప్లు తినొద్దని అంటలేం గాని తినుర్రి. కాకపోతే జర శుచి శుభ్రం అని ఉంటే కదా గవి వాటించాలి. ఇక దువ్వ పట్టిన తిండి తింటే ఏమైతుంది, మన పానానికే లాస్ అవుతుంది. అవునా కాదా? అరే ఆ పెద్ద పూలు వచ్చింది కాదు, వామ్మో నాకైతే భయమే అవుతుంది. అంటే మా స్టూడియోలకు కాదు, ఇంకా ప్రకాశం జిల్లాలో ఉన్న ఊర్లకు వచ్చిందుల్లా. ఆ పులి కుక్క తిరిగినట్టే ఊర్ల పొంట తిరుగుతుందట, పిల్లి లెక్కనే మత్కరించుకుంటా పారిపోతుందట. మరి జనాలు ఏం చేస్తుర్రట? ఏది అట్లట్లా ఊరికి పోయి పులి సంగతి ఏందో దూరంకెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో ఉన్నాం. ఇగో వీళ్ళని చూడుర్రి, ఎర్రటెండల ఎందుకు తిరుగుతున్నా అనుకుంటారా? వీళ్ళు షికారి చేస్తుర్రల్లా, పులి కోసం షికారి ఎత్తుర్రు. అర్ధవీడు మండలం చుట్టుముట్టు ఊర్లల్లా మొన్నటి సంది పెద్ద పులి తిరుగుతుందంట. ఇక చీకటి పడితే ఊర్ల పొంట వస్తున్నది, పగలైతే మాయమవుతున్నది. అసలైతే కుక్కలు కనబడుతున్నా మనకు గజ్జుమంటది. అసొంటిది పులి తిరుగుతుందంటే ఇంకేమన్నా ఉన్నదా చెప్పుర్రిగా. ఇక అందులోనే మళ్ళీ పెద్ద పులి ఎంత బుగులైతే చెప్పుర్రి. ఇక జనం కోసా చూడాలి. వామ్మో తలుచుకుంటేనే నాకు ఇప్పుడు చల్లగా చెమటలు పడుతున్నాయి. ఇక ఈ పులి సంగతి చూసేందుకు అడవి ఆఫీసర్లు పోలీసులు రంగంలోకి దిగిర్రు, కెమెరాల బోన్లు పెట్టిర్రు. ఇక కానీ వీళ్ళకంటే ఆ పెద్ద పులి బాగా హుషారున్నట్టున్నది. అది మాత్రం బోన్లు అయితే పడతలేదు. నన్ను అడిగితే ఆ పెద్ద పులి వీళ్ళందరినీ ఆడనో జాక్కొని మరీ చూస్తుంది కావచ్చు. అందుకే జనాలు ఎవరు కూడా లేనప్పుడే రోడ్ల పొంట ఇష్టం వచ్చినట్టు తిర్ల తిరుగుతున్నారు. మరి ఆ పులి ఎవరి కోసం తిరుగుతున్నది, ఏమిటికి తిరుగుతున్నది, అదేమన్నా పోడగొట్టుకున్నదా లేకుంటే తోవ తప్పిందా, ఇక గిట్లానే ఆలోచిస్తాండ్రు. ఇక పులి దొరికేదాకా ఈ జనాలు నిద్రపోకుండా జాగారం చేస్తుర్రు. కొందరైతే వేరే ఊరికి పోతాండ్రు. ఇక మోక కొందరు కోతిపోరాన్లు తాపకోసారి పులి నాకు గనబడ్డదని పరస్కాలు చేస్తున్నట. గట్ల పరస్కాలు ఆడకుర్రు నాయన. లాస్ట్కు చిన్నప్పుడు చదువుకున్న పులిగిలి స్టోరీ వస్తుంది మళ్ళీ నాకు యాదికి. ఇక ఈ కొలువులు గిలువులు బంద్ పెట్టి సప్పుడేక ఒక యూట్యూబ్ ఛానల్ని పెట్టుకుంటా. అట్లేనన్నా ఈ పట్నంలా ఎల్లదీయచ్చు, లేకుంటే ఈ కిరాయి లేంది ఈ రేట్లేంది. ఇక యూట్యూబ్ ఛానల్తోనన్నా 6 నెలల లక్షాధికారునో కారోడ్పతో కావచ్చు. మీరేమంటారోల్లా? ఇప్పుడు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఏంలే,
ఒక్కొక్కల యూట్యూబ్ వల్ల కమాయి చూస్తుంటే నాకు చక్కెర వచ్చినట్టు అవుతుంది ఆగో. గంతే ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడే నయమన్నట్టు కొడుతుంది. ఒక్కొక్కరు తిరిగిల కమాయిత్తురు మరి. అసలు వామ్మో నెలకు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 50 లక్షలు కూడా కమాయించేటోళ్ళు ఉన్నారట. ఈ ముచ్చట యూట్యూబ్ సీఓ సారే చెప్పుకొస్తాడు. ఇట్లా సంగతి యూట్యూబ్ చేయబట్టి రానోడు కూడా కొరడు పడైతాండు. ఏదో ఒక వీడియో తీస్తున్నారు, యూట్యూబ్ లో పెడతాండ్రు, పైసలు సంపాదిస్తారని చెప్తుండోళ్ళ. అసలైతే కరోనా తర్వాతనే యూట్యూబ్ కు బాగా డిమాండ్ వచ్చింది. ఇక అప్పటి సందే ఇక ఉమ్మయ్య డొక్కయ్య కూడా యూట్యూబర్లు అయిపోయినరు. సెల్ ఫోన్లతో వీడియోలు తీయాలి, నోటికి వచ్చింది ఏదో ఒకటి చెప్పాలి, అందులో అప్లోడ్ చేయాలి, కథం ఇక దాన్ని జనాలు చూసుకుంటూ వస్తుర్రు. వీళ్ళ బ్యాంకులో పైసలు పడితేనే ఉన్నాయి. గంతెందుకు మన దేశంలో యూట్యూబ్ తోని 21,000 కోట్ల రూపాయలు ఆందాన్ని వచ్చిందంట. మంచిగా నుర్రి 21,000 కోట్ల రూపాయలు. ఒక్క సెల్ ఫోన్ ఉంటే చాలు గిన్నిగానం పైసలు అద్దన్నా అత్తున్నాయి. 21,000 కోట్లు అంటే ఏందోల్లా అసలు. ఈ కొలువులు చేస్తే అత్తే ఎప్పుడు నాకు అర్థం కాదు గిన్నిగానం పైసలు కాదా. అయితే ఇక్కడ ఇంకొకటి ఉన్నది అన్నట్టు కథ. తోటోడు తొడుచుకున్నాడు కదా అని మేడోడు కోసుకుంటాడా ఏంది? కాదు కదా. గట్లనే పని చేయకుర్రి. పక్కన లైకులు పైసలు వస్తున్నాయి కదా అని ఎట్లా పడితే గట్ల వీడియోలు చేస్తే పైసలు రాలే. వీడియో చేస్తే అందులో ఏమన్నా అక్కడికి వచ్చే ముచ్చటే ఉండాలి. ఈ నడమ జనాలు ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో చూసే నేర్చుకుంటారు కదా. మరి జనాలకు ఏది కావాలనో గజ్మాక్తోని సోచాయించి పెడితే మీరు కూడా యూట్యూబర్లు కావచ్చు, పైసలు కమాంచవచ్చు. వాస్తవమే కదా నేను చెప్పింది. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మైల్నే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకెన్ని మంచి మంచి వార్తలు పట్టుకొత్తా. మరి నేను పోయొద్దునా? ఉంటా మరి.